సాయిరామ్. ఈరోజు టాపిక్ ఏంటంటే వాయవ్య దోషాలు. నైంటీ % జనాలు అందరూ కూడా వాయవ్య దోషాలతో బాధపడుతున్నారు. డబ్బు, ప్రతిదానికి డబ్బే కదా కారణం. డబ్బు ఉంటే ఎన్నున్నా పర్లే, జబ్బులున్నా ఓకే, డబ్బు ఉండాలి. అసలు డబ్బే లేకపోతే అన్ని ఇబ్బందులే. సో డబ్బు రావాలి అంటే ఉత్తరం బాగుండాలి. అంటే ఉత్తరం ఎక్కడ ఉంటుంది? ఉత్తరంలో ఏమేమి ఉంటాయి? ఉత్తరంలో వాయవ్యం, ఉత్తరం, ఉత్తర ఈశాన్యం. ఉత్తర వాయవ్యం దోషపూరితం అవుతే అన్నీ ఇబ్బందులే. డబ్బు పోద్ది, పరువు పోద్ది, అన్నీ పోతాయి. మనిషి రోడ్డున పడతాడు, అప్పులు పెరిగిపోతాయి, వ్యసనాల పాలవుతాడు. సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు, లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదు అని ఒక నానుడి. కానీ మనం కరెక్ట్గా ఉత్తరాన్ని మెయింటైన్ చేసుకుంటే సరస్వతి ఉంటుంది, డబ్బు లక్ష్మి ఉంటుంది, ఆది లక్ష్మి కూడా ఉంటుంది. డబ్బు ఉత్తర ఈశాన్యం. అష్టలక్ష్ముల్ని కరెక్ట్గా అర్థం చేసుకునే వాళ్ళకి వాస్తు మొత్తం కూడా అర్థమైపోద్ది. ఒక సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మన పెద్దలు, పూర్వీకులు. ఆ రోజు ఋషులు, మహర్షులు, ఆ రోజుల్లో సైంటిస్టులు. అష్టలక్ష్ముల్ని కోడ్ కానీ మనం కరెక్ట్గా అర్థం చేసుకొని మెయింటైన్ చేస్తే మొత్తం వాస్తు కూడా అందులోనే ఉంది. సో వాయవ్య దోషాలు అంటే ఏమేమి వాయు దోషాలు అవుతాయి? ముఖ్యంగా వాయవ్యం పెరిగి ఉండడం, అంటే కాంపౌండ్కి ఉత్తర వాయవ్యం పెరిగి ఉండడం, లేకపోతే ఇంటికి కూడా ఉత్తర వాయవ్యం పెరిగి ఉండడం. అంటే దాంతో ఉత్తర ఈశాన్యం తెగిపోద్ది, అన్ని ఇబ్బందులే. ఉత్తర వాయవ్యం వీధిపోటు, ఉత్తర వాయవ్యం నడక, అంటే ఉత్తర వాయవ్యంలో ద్వారం, ఇంటికి ప్రధాన ద్వారం, లేదా ఉత్తరంలో ఒక ద్వారం ఉండి ఇంకొక ద్వారం ఉత్తర వాయవ్యంలో ఉన్నా అది కూడా దోషమే, ఉత్తర వాయవ్య దోషం. ఉత్తర వాయవ్యంలో ఫ్లోరింగ్ ఆగ్నేయం కంటే హైటు, అది దోషమే. లేదా ఈశాన్యం ఫ్లోరింగ్ కంటే కూడా డౌన్, గొయ్యి, అది కూడా వాయవ్య దోషమే. ఉత్తర వాయవ్యం కప్పేయడం, అంటే ఉత్తర ఖాళీ స్థలంలో పశ్చిమ కాంపౌండ్ ఉత్తర కాంపౌండ్ని వాడుతూ ఏదైనా షెడ్ వేయడం, లేదా రోడ్డు పైన ఉన్న ఫుట్పాత్ పైన ఉన్న చెట్టు అలా మన ఇంట్లోకి రావడం, ఆ పోర్షన్ని ఉత్తర వాయవ్య భాగాన్ని ఆకాశాన్ని కప్పేయడం కూడా ఉత్తర వాయవ్యం దోషమే. కొందరు ఏమనుకుంటారంటే ఉత్తరాన్ని మేము షెడ్ వేయలేదండి, ఊరికే రోడ్డు పైన ఉన్న చెట్టు, అసలు చెట్టు ఇలా ఇబ్బంది పెడుతుందని అనుకోరు. మనం తీరా అక్కడ వాస్తు చూడడానికి వెళ్తే ఇల్లంతా బాగుంటుంది, కానీ ఆ పక్క అక్కడ రోడ్డు పైన ఉన్న చెట్టు ఇలా ఇంటిపైన పడడం, లేకపోతే సౌత్ ఫేసింగ్ హౌసెస్కి అటుపక్క నార్త్లో ఉన్న నేబర్ అతను సౌత్లో చెట్టు పెట్టుకోవడం, ఆ చెట్టు కాస్త వీళ్ళింటిపైన ఉత్తర వాయువుని కప్పేసినట్టుగా పడడం, లేదా మొత్తం ఉత్తరాన్ని కూడా కప్పేసినట్టు పడడం, అది కూడా ఉత్తర వాయువుని దోషమే. సో అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఆ చెట్టుని అలా మనం ట్రిమ్ చేస్తూ ఉండాలి, కట్ చేస్తూ ఉండాలి, ఆ దోషం పోతుంది. లేదా ఇంటి లోపల ఉత్తర వాయువులో టాయిలెట్ కట్టుకోవడం, అంటే ఉత్తర వాయువులో టాయిలెట్ కట్టుకోవచ్చు కదా అని శాస్త్రం చెప్తుంది, అందరూ చెప్తున్నారు, కట్టిస్తున్నారు. బెడ్రూమ్లో తూర్పు ఆగ్నేయంలో ఒక టాయిలెట్, లేదా ఉత్తర వాయువులో ఒక టాయిలెట్ కట్టుకోవచ్చు. కరెక్టే, కట్టుకోవచ్చు. అంటే కట్టుకోవచ్చు అంటే దానికి సైడ్ ఎఫెక్ట్ కొంచెం ఉంటుంది, తప్పదు. కానీ ఇప్పుడు యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి, ఆ కంఫర్ట్ ఉండాలి, అటాచ్ టాయిలెట్స్ కాబట్టి కట్టుకోవచ్చు అని చెప్తున్నాం, కట్టుకుంటున్నారు, ఉంటున్నారు. దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఒప్పుకుంటాను. కానీ సెకండ్ బెడ్రూమ్, వాయవ్యంలో ఉన్న బెడ్రూమ్కి వాయవ్యంలో టాయిలెట్ కట్టుకోకూడదు.
ఎందుకంటే ఇలా వాయువ్యం బెడ్రూమ్లో వాయువ్యం మూలలో టాయిలెట్ కట్టుకోవడం వల్ల ఆ ఇంటి మొత్తానికి కూడా వాయువ్యం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. ఇది ఘోరమైన దోషం. అక్కడక్కడ అపార్ట్మెంట్స్లో కడుతూ ఉన్నారు. 2 బెడ్రూమ్ పోర్షన్, 3 బెడ్రూమ్ పోర్షన్స్లో ప్రతి బెడ్రూమ్కి అటాచ్ టాయిలెట్ అనేసి వాయువ్యం బెడ్రూమ్కి వాయువ్యంలో టాయిలెట్ కట్టేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాయువ్యం బెడ్రూమ్లో వాయువ్యంలో టాయిలెట్ కట్టుకోకూడదు. అక్కడ ఇంకెక్కడ కట్టలేము. సో దాంతో ఏం చేస్తున్నారు, ఆ వాయువ్యం బెడ్రూమ్కి ఈశాన్యంలో ఒక టాయిలెట్ కట్టేసి అటాచ్ చేస్తున్నారు. ఈశాన్యంలో బెడ్రూమ్కి నైరుతిలో అంటే మధ్య ఆ ఇంటి మొత్తానికి ఉత్తరంలో 2 టాయిలెట్లు కడుతున్నారు. ఇది కూడా దోషమే. అక్కడక్కడ చూస్తుంటాం, నైరుతి కంటే కూడా వాయువ్యం ఎత్తుగా ఉంటుంది. అది కూడా వాయువ్య దోషం. కొన్ని ప్లాట్స్కి రోడ్డు, ఉత్తర ఫేసింగ్ ప్లాట్స్కి రోడ్డు అలా వాయువ్యం డౌన్గా వెళ్ళిపోద్ది. అంటే ఉత్తరంలో ఉన్న రోడ్డు తూర్పు వైపు స్లోప్ ఉండకుండా చాలా స్లోప్గా వాయువ్యం వైపు అంటే పశ్చిమం వైపు వెళ్ళిపోతుంది. ఇది కూడా వాయువ్య దోషమే. అంటే గమనిస్తే యాజ్ అ కన్సల్టెంట్ నేను గమనిస్తూ ఉంటే ఏంటంటే చాలామంది కూడా వాయువ్య దోషాలతోనే ఇబ్బంది పడుతున్నారు. సో ఇంట్లో వాయువ్య దోషం లేకుండా చూసుకుంటే డబ్బుకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అక్కడక్కడ వాయువ్యం డౌన్ అయిన అంటే ఫ్లోరింగ్ లెవెల్ డౌన్ అయిన ఇండ్లలో వినికిడి ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళు కూడా మనకు అక్కడక్కడ కనపడుతూ ఉంటారు. సో ఇంట్లోపల రూమ్స్లో వాయువ్యం రూమ్ ఫ్లోరింగ్ డౌన్ లేకుండా చూసుకుంటే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. సాయి రక్ష.